హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాగ్య. ఇవాళ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి నేను ఆయిల్ ఆర్గానిక్ తత్వ కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడతాను ఎప్పుడు అన్నిటికీ. దానికి ఒక ఫోర్ పావులు ఆయిల్ పోస్తున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి చికెన్లో. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను, ఆవు నెయ్యి, టేస్ట్ బాగా వస్తుందని. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కోసుకొని పెట్టుకున్న అది వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రైకే ఉల్లిగడ్డ కొద్దిగా వేస్తే గ్రేవీ అవుతుందని ఉల్లిగడ్డ వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ కొద్దిగా మెత్తబడుతుంది, అందుకని సరిపోయే సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా వేయించుకోవాలి ఇవి. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు నాన్ వెజ్ కొద్దిగా ఎక్కువనే వేసుకుంటానండి నేను. మంచిగా వేయించుకోవాలి, పచ్చి స్మెల్ పోవడానికి. పచ్చి వాసన ఉంటుంది, అందుకని మంచిగా వేయించుకొని ఇప్పుడు కొద్దిగా అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొద్దిగా వేయించాలి. వేయించుకొని ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. అందులో ముందే కడిగి పెట్టుకున్న చికెన్, ఇట్లా వాటర్ వస్తాయి, అందుకనే చేతితో తీసి వేయాలి. వేసి దానికి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ముక్కకు పట్టడానికి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. కొద్దిగా కలిపి చూడండి. వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి.
కారం మేము కొద్ది స్పైసీగా తింటాము. కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి, ఎందుకంటే కలర్ చేంజ్ కాకుండా. కొద్ది టేస్ట్ చేస్తున్నాను ఉప్పు గిట్ల ఎట్లా ఉందని. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది. లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి, కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని నిమ్మకాయ స్టవ్ ఆఫ్ చేసినాక నిమ్మకాయ వేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది. అంతేనండి, రుచికరమైన చికెన్ ఫ్రై అంతే అయిపోయింది. నా ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.